అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మనకు అనుదిన ధ్యానం కొరకై సమయం ఇచ్చాడు. ఈ అనుదిన పాఠాలు వింటున్న వారందరికీ కూడా క్రీస్తునామం పేరిట శుభాలు తెలియజేస్తుంటున్నాం. మీరు వింటమే కాదు, కానీ మీరు విని దాన్ని అర్థం చేసుకొని మీ కుటుంబ సభ్యులకు చెప్పుకొని మీకు తెలిసిన వారికి చెప్తూ ఆ తర్వాత మళ్ళా మీకు సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకు కూడా వర్తమానం పంపించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఆదికాండం నుంచి ప్రారంభించాము. 20 అధ్యాయాలు వరుసగా ధ్యానిస్తూ వచ్చాం. ధ్యానమే అందులో ఉన్నటువంటి మూలాలు, ప్రపంచం యొక్క చరిత్ర, దేవుని యొక్క చరిత్ర, దేవుళ్ళ యొక్క చరిత్ర, భాషల యొక్క చరిత్ర, సమస్తాన్ని మనము ధ్యానిస్తూ వస్తుంటున్నాం కదా. ఇక్కడ ఇలాంటి శ్రేష్టమైన విషయాలు మనం వినడమే కాకుండా అనేకులు చెప్పాలి. అది నేను మీకు ఈ రీతిమైనటువంటి సేవ చేస్తుంటే మీరు అనుకుంటున్న వారు మీరు ఈ రకమైనటువంటి సేవ చేసుకోవచ్చు. ఈ వాక్యాన్ని అనేకులు అందించడం ద్వారా, వారికి తెలియచేయడం ద్వారా, వారికి పంపించడం ద్వారా దేవుడు మీకు కూడా నాకు ఇచ్చే బహుమానాన్ని మీకు కూడా ఇస్తాడు. అందుకనే వాక్యం వినడం కాదు, మన ఇతరులు కూడా చెప్పేదాని కొరకే ప్రయాసపడతాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకని మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా సాయంకాల రాత్రి గడియల్లో మరోసారి మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. అనుదిన ధ్యానం కొరకై మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా యొక్క ధ్యానంలో మీరు మా కొరకు ఏమి ఉద్దేశించున్నారు, మీ మనసులో ఉన్న మాటలు నాకు వినేవారందరికీ కూడా మీరు దయచేయమని, క్షేమాభివృద్ధి కలుగు చేయమని, వారు వినడమే కాకుండా దాన్ని గ్రహించుకొని ఆ మార్గంలో నడుచుకుంటూ అనేకులు తెలియచేస్తూ ప్రభా ఈ లోకంలో శాంతి సంతోషములతోటి సుఖముతో ప్రభా మా తండ్రి నెమ్మదితో జీవిస్తూ మీరు ఆగడ కొరకే సిద్ధపరుస్తూ రాజ్యం కొరకే సిద్ధపట్లో సహాయం చేయమని, బలహీన మిదాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మత అభిషేకించుకొని మీ దయల మాటలు మాకు దయచేయవలసిందిగా వేడుకోండి. ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచబెట్టుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పాఠం కొరకై ఆదికాండము 25 అధ్యాయము మరి 19-20 వచనాల నుంచి మనము చివరి వరకు అనగా దాదాపుగా 34 వచనాలు మనము ధ్యానిస్తాం. ఇందులో ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తూ వస్తాము. దయచేసి చూడండి, ఇక్కడ కొన్ని మాటలు కనబడుతుంటున్నాయి. ఇక్కడ ఆదికాండం 25 అధ్యాయము మరి దాదాపుగా మొదటి 18 వచనాల్లో మనం గమనిస్తూ వస్తే అబ్రహాం యొక్క చరిత్ర ముగించబడిపోతుంది. అబ్రహాం చరిత్ర, అబ్రహాం ప్రయాణము అదంతా కూడా ముగించబడి ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క చరిత్ర ఇక్కడ ప్రారంభించబడుతుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి 19 వచనాలు అంటాడు, ఇస్సాకు వంశావళి గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇస్సాకు యొక్క వంశావళి, ఇస్సాకు యొక్క కుటుంబాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అక్కడ మనం గమనించినట్లయితే బెతుయేలు కుమార్తె అయినటువంటి రిబ్కాను చేసుకున్నప్పుడు ఇస్సాకు మరి 47 సంవత్సరాలట. అయితే రిబ్కా గొడ్రాలు ఉందని రాయబడింది. మనం గమనించే విషయం ప్రియులారా, కుటుంబాన్ని గురించిన విషయాలు. మరి ఇస్సాకు ఆత్మీయపరుడే, రిబ్కా కూడా, ఇద్దరు కూడా ఆత్మీయపరులే. వారు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని చిత్తానుసారముగా దైవ సేవకుని ద్వారా వివాహంలో జతపరచబడ్డారు. 40 సంవత్సరాల వయస్సులో ఇస్సాకు ప్రార్థనాపరుడు, విధేయుడు, విశ్వాసపరుడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడు? 20 సంవత్సరాలు పరీక్షించాడు. ఎలాగ పరీక్షించాడు అంటే భౌతికంగా కాదు, కుమారులు, కుమార్తెలు లేక సంతానం లేనివారుగా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతానం లేనివారుగా ఉన్నారు. దీని గురించి గతంలోనే కొన్ని విషయాలు చెప్పాను. 20 సంవత్సరాలు వారికి మరి బిడ్డలు లేకపోయినప్పటికి కూడా వారొక షారా వలె లేక అబ్రహాం వలె తొందరపడినట్టు ఇక్కడ కనబడుతున్నారు.
వారి యొక్క లోతైనటువంటి ఆత్మీయ విశ్వాసము, మరి వారికి ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఇక్కడ మనం చూస్తూ వస్తాం. 20 సంవత్సరాలు లేకపోయినా కూడా మరి ఇస్సాకు వేరే వారిని వివాహం చేసుకోలేదు, రిబ్కా కూడా వేరే వారిని చేసుకోమని కూడా చెప్పలేదు. గుడ్రాలుగా ఉన్నది అయినప్పుడు కూడా దేవుని వైపు చూస్తున్నారే కానీ వాళ్ళ పరిస్థితుల వైపు చూసుకోవడంలా. 20 సంవత్సరాలు వారి యొక్క అనుభవము ఎలాగా నడుస్తూ ఉందంటే ఇద్దరే నడుస్తూ ఉంటున్నారు. కుటుంబంలో ఇంకెవ్వరూ లేరు. పనివారు ఉంటారు, దాసులు ఉంటారు, పశువులు అన్నీ ఉన్నాయి, భౌతికంగా అన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క లోపం ఉన్న వలన ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇస్సాకు మొరను ఆలకించెను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 21వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవాకు మొరపెడుతుంటున్నాడు. ఇస్సాకు యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు మొరపెట్టాడు? 20 సంవత్సరాలుగా మొరపెట్టాడు. అంటే ప్రార్థనాపరుడు కాబట్టి ఆ ప్రార్థన పోగొట్టుకోలే. 20 సంవత్సరాలు విశ్వాసముగా, పరిశుద్ధముగా, ఓపికతోటి, దీర్ఘశాంతంతో దేవుని కొరకై కనిపెట్టుచూ మొరపెడుతూ వచ్చాడు. 20 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. దేవుడు ఏం చేశాడు? దయ చూపించాడు. మరి ఆ తర్వాతగా అప్పుడు రిబ్కాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత రిబ్కా గర్భవతి అయిపోతూ ఉంటుంది. ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం అనుకున్న వెంటనే ఆ కార్యాలు జరగవు. మనకు ప్రభు మనను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. అది ఓపికతో మనం కనిపెట్టి ఉండాలి. 20 సంవత్సరాలు కనిపెట్టినాడు. 20 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత దేవుడు ఆయనను మంచి మార్గంలోకి నడిపిస్తుంటున్నాడు, లేక దర్శిస్తుంటున్నాడు, వారి కోరిక నెరవేరుస్తుంటున్నాడు. ప్రియమైన సోదరి, ఒకవేళ నీకు వివాహం అయిపోయిందేమో, సోదరుడా నీకు కూడా వివాహం అయిపోయిందేమో, బిడ్డలు లేరని చింతలో ఉన్నారేమో, బిడ్డలు పుట్టలేదని ఒక బాధలో ఉన్నావేమో, అసలు వివాహమే కాలేదనే ఒక చింతలో ఉన్నావేమో, ఉద్యోగం రాలేదనే ఒక చింతలో ఉన్నావేమో, ఇంకేమైనా విషయాల్లో చింతలో ఉన్నావా? ప్రభు తప్పనిసరిగా అది లేట్ అయినా సరే, కొంచెం ఆలస్యమైనా సరే తప్పనిసరిగా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు ఎలాగైతే విశ్వాసం పోగొట్టుకోకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడో అలాగే మనము కూడా మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మనం అలాగే ప్రార్థన చేస్తూ రావాలి, మొరపెడుతూ రావాలి. ఆ మొర తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు. చాలామంది కొద్ది సమయమే ప్రార్థన చేస్తారు, జాబు రాకపోతే లోక పద్ధతులు అనుసరిస్తారు. వారి యొక్క ఏ వ్యవహారాల్లోనైనా ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఇక లోక పద్ధతిలో వెళ్ళిపోతారు. మనం ప్రార్థన చేసేంలే, ఈ ప్రార్థన జవాబు రాలేదులే, ఇక లోక పద్ధతిలో, లోక విధానాల్లో వారు అనుసరిస్తారు. అది మంచిది కాదు, అది దైవ లక్షణం కాదు. అది 20 సంవత్సరాలు ఓపికతో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దర్శించి వారికి కుమారులను అనుగ్రహించినాడు. రిబ్కా గర్భవతి అయిపోయిన తర్వాత మరి 23-24 వచనాల్లో మనం చూసినట్లయితే ఆమె ఆ బాధను తట్టుకోలేక యెహోవాకు మొరపెడుతూ వచ్చింది. ఆమె గర్భములో 2 కవలలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఆమె వారు అడిగింది ఒక సంతానం అయితే దేవుడు 2 సంతానాలు ఇద్దరినిస్తుంటున్నారు. అంతేకాదు దేవుడు స్వయముగా రిబ్కాతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెడుతున్నావు, బాధపడుతున్నావు అని నాకు తెలుసు. నీ గర్భములో 2 జనాలు ఉన్నాయి, 2 జనాంగాలు ఉన్నాయి, బలిష్టమైన జనాలు, ఒకదానికి మించిపోయినటువంటి జనాంగం, మరొక జనం, 2 జనపదాలు నీ గర్భంలో నుంచి రాబోతుంటున్నాయి. కాబట్టి అవి చాలా బలమైనటువంటివి. అంతేకాదు పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు అనే
రిబ్కాకు ఆ విషయాలు చెప్తూ వచ్చాడు. ఈ విషయాలు రిబ్కా మనసులో ఉంచుకుంది. అది ఇస్సాకుకు తెలియదు, కానీ రిబ్కా మనసులో ఉంచుకుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడా అనే యొక్క మనసు పెట్టుకొని ఉంది. అన్న రీతిగానే ఆ జన్మించిన సందర్భంలో అక్కడ వాయబడినటువంటి మాట మనం గమనించినట్లయితే, మరి రిబ్కా గర్భంలో నుంచి ఇద్దరు కవలలు వచ్చారు. ఒకరు ఎర్రని వాడుగా బయటకు వచ్చాడు. అతని ఒళ్ళంతా కూడా రోమములతో నిండిపోయినటువంటి వాడు. రెండవదిగా గమనిస్తే ఆయన మడిమ పెట్టుకొని బయటకు వచ్చేసినాడు మరొక వ్యక్తి. చూడండి, ఈ అన్నదమ్ముల యొక్క పోరాటము తల్లి గర్భంలోనే ప్రారంభించబడింది. అందుకనే తల్లి గర్భంలో ప్రారంభించబడిన ఆ పోరాటము బయట కూడా మనం చూస్తాము. అదే పోరాటం ఈ రోజులో ప్రతి కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్యలో పోరాటాలు రావడానికి, తగాదాలు రావడానికి, కొట్లాటలు రావడానికి, విభేదాలు రావడానికి అనేకమైన విషయాల్లో అనేకమైన విషయాలు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? అదే దాని యొక్క అర్థం. వారు మొట్టమొదటి నుంచే గర్భంలోని ఇది ప్రారంభమైంది ఆ పోరాటం. బయటకు వచ్చేసినారు ఇద్దరు కూడా. బయటకు వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మరి వారికి పేర్లు కూడా పెట్టారు. పెద్దవాడికి ఏమో యేసేవ్ అని పేరు పెట్టాడు, చిన్నవాడికి యాకోబు అని పేరు పెట్టాడు. ఎర్రగా ఉన్నటువంటి రోమం కలిగినటువంటి వ్యక్తికి ఏమో యేసేవ్ అని పేరు పెట్టాడు. మరి చిన్నవాడు మడిం పెట్టుకొని వచ్చినటువంటి వాడికి యాకోబు అని పేరు పెట్టాడు. మడిం పెట్టుకోవడంలో గొప్ప అర్థం ఉంది. అంటే మరి అన్నయ్య, నిన్ను నేను పోనివ్వను, నిన్ను లాగుతాను నేను, లేకపోతే నీ అంటే నేను వస్తాను అని మడిం పట్టుకుంటాడు. అంటే అన్నయ్యను లాగేవాడు, అన్నయ్యను తాను వెళ్ళేవాడు. అది వాళ్ళిద్దరి యొక్క సంబంధాన్ని తెలియజేస్తున్నది. నీతో పాటు నేను కూడా వస్తాను, నువ్వు వెళుతున్నావు కదా ముందు, నేను కూడా వస్తానని గర్భంలో నుంచి వాళ్ళిద్దరు ప్రయాణం ప్రారంభించారు. మరి అన్నయ్య వస్తున్నాడు బయట, తమ్ముడు వెనక్కి వస్తున్నాడు. ఇద్దరు ప్రయాణము ఒక గర్భంలో నుంచి బయటకు వచ్చింది. ప్రియమైన సోదరుడు, ఎంత లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను చూసావు కదా. అన్నదమ్ములకు ఉండే ప్రేమ, అన్నదమ్ములకు ఉండేటటువంటి ఒక మరి ఆ ఐక్యత, అన్నదమ్ములకు ఉండవలసినటువంటి యొక్క ఒకే మార్గంలో వెళ్ళాలి. యేసేవే మార్గంలో వచ్చాడు, యాకోబు కూడా అదే మార్గంలోకి వచ్చాడు. గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు, కలిసి ఆ యొక్క పోరాటం చేసుకుంటూ వచ్చారు. లోనే వాళ్ళ యొక్క పోరాటం ప్రారంభించబడింది. మరి ఎగురుకుంటున్నారో సంతోషిస్తున్నారో. తల్లి అయితే తట్టుకోలేక, ఇద్దరు కవల పిల్లలు కొడితే తట్టుకోలేక ఏం చేస్తారు? తల్లులు బాధపడినారు. అయితే ఇప్పుడు వచ్చినప్పుడు బయటికి బాగా వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరు కూడా ఎదుగుతూ ఉంటున్నారు. 27 వచనాలు మనం గమనించినట్లయితే వారిద్దరు ఏం చేస్తున్నారంట? ఎదుగుతూ ఉంటున్నారు. యేసేవు యాకోబు కూడా ఎదుగుతూ, యేసేవు ఏం చేస్తాడంటే మరి మంచి నేర్పరి అయిపోయినాడు, అరణ్యానికి వెళ్ళాడు, విలుకాడైపోయినాడు, జంతువులను వేటాడుతున్నాడు, మాంసాన్ని తీసుకొస్తున్నాడు. ఇది యేసేవు యొక్క జీవిత విధానం. అయితే యాకోబు ఏం చేస్తున్నాడు అంటే ఇంట సాధువుగా ఉండి గృహం యొక్క విషయాలు చూసుకుంటున్నాడు, తల్లికి సహాయపడుతుంటున్నాడు. అప్పుడు చదువులు ఇవన్నీ లేవు కదా, అరణ్య ప్రాంతాలు కదా, అందుకని వంటలో సహాయపడుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు 2 రకాల పనులు ఉన్నాయి. ఒకడేమో బయట పని చూసుకుంటున్నారు, ఒకరేమో లోన పని చూసుకుంటున్నారు. ఇక్కడ 2 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడంటే బయట అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడి ఆ మాంసాన్ని తీసుకొచ్చేసి తాను భుజిస్తూ కుటుంబ సభ్యులకు భోజిస్తున్నాడు. ప్రాముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం కాబట్టి ఆ మాంసాన్ని పెడుతూ ఉన్నాడు. రాయబడిన మాట ఏంటంటే ఇస్సాకు యేసేవును ప్రేమించెను అనే మాట ఉంది. కింద ఏముందంటే రిబ్కా యాకోబును ప్రేమించెను అని ఉంది. తండ్రి ప్రేమ ఎవరికి ఉంది? పెద్దవాడైనటువంటి ఏసావుకు ఉంది. తల్లి ప్రేమ ఎవరికి ఉంది? చిన్నవాడైనటువంటి యాకోబుకు ఉంది. మా యొక్క ఇంటిలో కూడా
చిన్నవాడని నేనే, కడుగోడు వాడు అనే వాళ్ళ ఆ దినాల్లో, అంటే 11వ వాడు నేను. మరి మా పెద్దన్నయ్యనేమో నాన్నగారి ప్రేమ ఎక్కువగా ప్రేమిస్తుండేవాళ్ళు, మా అమ్మగారేమో నన్ను ఎక్కువగా ప్రేమించేది. నాకు తెలిసినంత వరకు మా అమ్మగారు ఎప్పుడు కూడా నా మీద కోపడినట్టు కానీ, కొట్టినట్లు కానీ, తిట్టినట్టు కానీ ఎప్పుడు నాకు తెలియదు. మా నాన్నగారు శిక్షించాడు, కొట్టాడు, అది నిజమే. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే మరొక ఆత్మీయ పాఠాలు. ఎందుకు ఈ విషయాలు నేను మీకు వివరంగా చెప్తానంటే, మన కుటుంబాలు కట్టుకోవాల్సిన విధానం అవసరం అక్కడ. అందుకని వాక్యం అనేది మన జీవితాలు కడుతుంది, మన కుటుంబాలు కడుతుంది, మన సంఘం కడుతుంది, మన సమాజాన్ని కడుతుంది. అందుకని ఈ యొక్క గ్రంథము ప్రపంచానికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సరిపోయినటువంటి గ్రంథం, ప్రతి సంఘానికి, సమాజానికి సరిపోయినటువంటి గ్రంథం, ప్రతి భాషకు సరిపోయినటువంటి గ్రంథం. అందుకని ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి. యేసేవేమో శారీరకంగా ప్రవర్తిస్తున్నాడు, శారీరకమైన వాటిలో వెళుతుంటున్నాడు. అరణ్యం అనేది లోకము, లోకానికి గుర్తు. యేసేవు లోక విషయాలు ఎక్కువగా మనసు కలిగిన వాడు ఉన్నాడు, లోకమైన వాటి కొరకై పరిగెడుతూ ఉంటున్నాడు. జంతువులు వేటాడటము, తీసుకొని రావడము, ఆ మాంసం తినటము దేనికి సాదృశ్యం అంటే, చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు లోకం కొరకే జీవిస్తారు. ఒకే కుటుంబంలో ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, ఒకే కుటుంబంలో 2 కుమారులు ఉంటే, ఒకరేమో లోకం కొరకే బ్రతుకుతున్నారు, శారీరరీతిగా బ్రతుకుతున్నారు, లోకం కొరకే జీవిస్తుంటున్నాడు. లోక సంబంధ విషయాల్లోనే తన మనసు ఉంటున్నది. అరణ్యం మీదే మనసు ఉంటుంది. అరణ్యం అంటే ఏమిటి? అన్ని జంతువులు అక్కడ ఉంటాయి. అక్కడంతా ఎండ ఉంటుంది, చీకటి ఉంటుంది, రకరకాలైనటువంటి రాళ్ళు, రప్పలు అవన్నీ ఉంటాయి. అలాంటి వాతావరణం అలవాటు పడిపోతున్నాడు మరి ఏసావు. మరి యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఇంటి దగ్గర సాధువుగా ఉంటున్నాడు. సాధువు అంటే ఇంటి ఒక ఋషిలాగా వాళ్ళ అమ్మను కనిపెట్టుకొని ఇంటి పనులు చూసుకుంటూ, వాళ్ళ అమ్మగారికి సహాయపడుతూ, వంట పనిలో సహాయపడుతూ, ఆయా రకాలైనటువంటి పనుల్లో సహాయపడుతూ ఇంటి పనుల్లో నమ్మకంగా ఉంటున్నాడు యాకోబు. ఇక్కడ అందుకనే యాకోబులో ఉన్నటువంటిది ఆత్మీయమైనటువంటి జీవితం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. యేసేవేమో లోక సంబంధిగా కనబడితే, మరి తల్లిదండ్రులకు లోబడి ఇంటి బాధ్యతలు నెరవేర్చుకుంటూ, ఇంటి విషయాలు చక్కబెట్టుకుంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ ఎవరున్నారు అంటే యాకోబు ఉన్నాడు. ప్రియమైన యవన బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మాటలు మీరు వినండి. యేసేవలే లోకం కొరకే పోరాడుతున్నావా? ఆ ఉద్యోగం కావాలా, ఈ ఉద్యోగం కావాలా, నాకు ₹1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, నేను అక్కడికి వెళ్తాను, ఈ దేశానికి వెళ్తాను, ఆ దేశానికి వెళ్తాను, అది సంపాదిస్తాను, ఇది సంపాదిస్తాను, పొలాలు సంపాదిస్తాను, స్థలాలు సంపాదిస్తానని ఈ యొక్క దీనిలో ఉన్నావా? లేక తన ఉన్నదానితో తృప్తి పడుతూ యాకోబు తన తల్లిని కనిపెట్టుకొని తల్లికి సహాయపడుతూ గృహం యొక్క విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. మరి యాకోబు అంటే మోసగాడని అర్థం. మరి ఇంత మంచివాడు మోసగాడు ఎందుకు అవుతాడు? రండి ఆ విషయానికి వస్తాను. ఇప్పుడు మనం గమనించినట్లయితే 27వ వచనం నుంచి 27, 28, 29 వచనాలు మనం గమనిస్తే, యేసేవు ఏటకెళ్ళాడు. ఏటకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏట చేసి జంతువులను కొట్టి అలసిపోయాడు. అలసిపోయినటువంటి యొక్క యేసేవు, అరణ్యంలో ఉన్నటువంటి యేసేవు, జంతువులతో పోరాడుతున్నటువంటి యేసేవు, అరణ్యం యొక్క ఆహారానికి అలవాటు పడినటువంటి యేసేవు. కాబట్టి ఇదంతా కూడా యేసేవు యొక్క జీవిత చరిత్ర. అలాగే చాలామంది ఈ లోకం యొక్క వాటి కొరకై అలవాటు పడిపోతారు. అది త్రాగుడో, అది లేక సినిమాలో, లేక సిగరెట్లో, లేక ఇంకొక రకమైనటువంటి వాటి కొరకై ఆశపడతారు. జంతువు లాంటి వారితో సహవాసం చేస్తారు. ఎప్పుడు కొట్లాట్లు, తగాదాలు, వాళ్ళతో పోరాటాలు చేసుకునేవాడిగా ఉంటాడు యేసేవు. అలసిపోతారు అలాంటి వాళ్ళందరూ కూడా. నాడు రాజకీయ నాయకులు అలసిపోవటం లేదా? నాడు సంఘాల్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా అలసిపోతున్నారు. అలసిపోయాడు పాపం, అలసిపోయేవాడు. ఎందుకు హెల్ప్ చేసుకోవాలి? అంతకెందుకు చేసుకోవాలా? ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్నాయి. ఏమున్నాయి? వాళ్ళ అమ్మగారు ఉన్నాడు,
మరి యాకోబు ఏం చేస్తున్నాడు? చక్కని వెజిటేబుల్స్, చిక్కుడుకాయలు వంట చేస్తున్నాడు. చాలా నీకు? లేదు, నాకు మాంసం కావాల్సిందే, ప్రతిరోజు మాంసం కావాల్సిందే. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ప్రతిరోజు మాంసం కావాలి. వాళ్ళ భర్తలను ఇబ్బంది పెడతారు, బిడ్డలను ఇబ్బంది పెడతారు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. నిన్న చికెన్ తీసుకొచ్చావు కదా, ఈరోజు మటన్ తీసుకురా. ఈరోజు మటన్ తీసుకొచ్చావు కదా, రేపు చేపలు తీసుకొని రా. రేపు చేపలు తీసుకొచ్చావు కదా, గుడ్డు తీసుకొని రా. ఇలాగా వీళ్ళందరూ కూడా దీనికి అలవాటు పడేటటువంటి వాళ్ళు చూసారా? అలాగనే మరి ఇక్కడైతే అలసిపోలా, తల్లికి సహాయపడుతూ, వంటలో సహాయపడుతూ వంట తయారు చేస్తున్నాడు. ఏ వంట తయారు చేశాడంటే చిక్కుడుకాయల కూర చేశాడు. చాలా బాగుంది, అది ఎర్రగా కనబడుతుంది, మంచిగా ఉంది. అప్పుడే అలసిపోయి వచ్చాడు ఏశావు. ఏం చేశాడు అంటే, ఆకలి అవుతుంది, అలసిపోయినాను, ఇప్పుడు ఆహారం లేకపోతే నేను ప్రాణం పోయేటట్టు ఉంది అని వచ్చి, అరే బాబు తమ్ముడు అలసిపోయినాను రా, ఎర్రగా ఉంది, ఏదో కొంచెం పట్టురా, తింటాను రా అని అడిగినాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యాకోబు ఏం చేయాలా? నిజమే, మా అన్నయ్య గారు అలసిపోయినాడు, అరణ్యానికి పోయాడు, ఎన్నో పనులు చేసుకుని వచ్చాడు అని ప్రేమతోటి, అన్నయ్య గారు రండి, కాళ్ళు కడుక్కోండి, మరి అది పెట్టండి, నేను తీసుకొని వస్తాను, మీకు భోజనం తీసుకొస్తాను, రొట్టెలు తీసుకొస్తాను, లేకపోతే చిక్కుడుకాయలు కూర తీసుకొస్తాను అనొద్దా? అనలా. అందుకనే మోసగాడు అంటాడు. ఇక్కడి నుంచి తన కుయుక్తిపరుడుగా జీవించడం మొదలుపెట్టాడు. ఏమని అన్నాడు తెలిసిన? నేను నీకు కూర కానీ ఈ యొక్క ఆహారం కానీ పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వకు నాకు ఇస్తావా అని అన్నాడు. ఎంత తెలివిగలవాడో చూసావా? ఎంత కుయుక్తిపరుడో తెలుసా? నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న వయస్సులో యాకోబుకి ఎంత తెలివి ఎలాగొచ్చిందో నాకే ఆశ్చర్యమైపోతుంది. ఏమడగటం వల్ల మళ్ళీ జ్యేష్ఠత్వం యొక్క హక్కు అంటే సామాన్యమైనటువంటిది కాదు చూసారా? అందుకనే యాకోబును మోసగాడు అని అన్నాడు. మోసం చేస్తున్నాడు వాళ్ళ అన్నగారిని. దేని కొరకంటే చిక్కుడుకాయలు కూరబెట్టి కొంచెం అన్నం పెట్టేసి మోసం చేస్తున్నాడు. 2 పాఠాలు నేర్చుకుందాం ఇక్కడ మనం. ఏ సేవలే నువ్వు ఎర్రదాని కొరకు ఆశపడుతున్నావు ఈ లోకంలో? చాలామంది ఈ లోక ఎర్రదనం అంటే దీని అర్థం ఏంటంటే ఈ లోక సంబంధం ఆకర్షణ కొరకై వాళ్ళు ఉంటారు. ఆకర్షణమైనటువంటి ఒక ఇల్లు కావాలా వాళ్ళకి, ఆకర్షణమైనటువంటి ఒక వస్త్రాలు కావాలా వాళ్ళకి, ఆకర్షణమైనటువంటి స్థలాలు కావాలా వాళ్ళకి, వివాహాల్లో కూడా అందమైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కావాలి, అంత ఆకర్షణంగా కనబడాలా, దానికి లోబడిపోతారు ఏసేవ లాంటి వారు. ఎర్రది అంటే అంత ఇదనమాట, అంత లోతైనటువంటి అర్థం ఉంటుంది దాంట్లో. చూసావా? అయితే అప్పుడు అన్నాడు, సరే తమ్ముడు చనిపోయేటట్టుగా ఉన్నాను రా, ప్రాణం కంటే ప్రాముఖ్యం కాదు కదా, సరే నా జ్యేష్ఠత్వం నువ్వు తీసేసుకో, నాకు ఆకలి అవుతుంది, ముందు పెట్టరా అన్నాను. అట్ట పెట్టను నేను. మరి ఏం చేయమంటావు? ప్రమాణం చెయ్యి, ప్రమాణం చెయ్యి. బా, ఎంత తెలియగలవాడు, ఎంత జ్ఞాని, ఎంత కుయుక్తిపరుడు, ఎంత మోసగాడు. ప్రమాణం చేశారని అర్థం ఎందుకు తప్పించుకోలేవు. నువ్వు ప్రమాణం చేసావంటే మీ అమ్మగారు దానికి ముద్రేసినట్టే, నువ్వు ప్రమాణం చేశారంటే మీ నాన్నగారికి దాన్ని ముద్రేసినట్టే. నువ్వు ప్రమాణం చేస్తే బయట ఎక్కడికి వెళ్ళినా కూడా అది ముద్రపడిపోయింది. అది లీగల్గా, లేకపోతే అది లాయర్ దగ్గరికి వెళ్ళినా, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అది కరెక్టే కాదు. ఇక దేవుడి దగ్గరికి పోయినా కూడా అది మాట తప్పడానికి లేదు. అంత గొప్ప ప్రణాళిక వేశాడు. సామాన్యుడు కాదు, చిన్నవాడైనటువంటి యాకోబు. అర్థమవుతుందా ఈ పాఠం? సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావుగా, ప్రమాణమే చేస్తున్నాను, పెట్టు నాకు అని అన్నాడు. శుభ్రంగా తిన్నాడు. ఏశావు హాయిగా తిని చిక్కుడుకాయల కూర ఆహారం అంతా కడుపు నింపుకున్నాడు. సరేలే నా జ్యేష్ఠత్వం నువ్వు తీసుకోలే అన్నాడు, లేచిపోయినాడు. జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి వచ్చిందంటే మరి యాకోబుకు వచ్చింది. ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కు చివరిగా చెప్తున్నాను వినండి. జ్యేష్ఠత్వ హక్కు అంటే కుటుంబంలో ఉన్న ప్రతి దానికి మొదటి హక్కు నీదే. ఉండడానికైనా, తినడానికైనా, ఆస్తుల విషయమైనా, మరి వివాహాల విషయాల్లోనైనా, ఏ విషయంలోనైనా జ్యేష్ఠత్వము అంటే మొట్టమొదటి నీదే, పెద్దవాడు అని అర్థం. ఇంటికి జ్యేష్ఠుడు, పుట్టిన జ్యేష్ఠుడు ఎవడు? ఏశావు, కానీ అవుతుంది ఎవరు? యాకోబు. అది మోసం అంటే.
యేసేవ స్థానంలోకి యాకోబు వచ్చినాడు. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నాడు, ఇంకొకరు ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుతుంటున్నాడు. అంటే ఏ పని చేయాలన్నా, ఏ ఆస్తి రాసివ్వాలన్నా, ఏ యొక్క బాధ్యత అప్పగించాలన్నా, ఏ హక్కు కూడా కలిగి ఉండాలంటే మొట్టమొదటి జ్యేష్ఠుడికే ఇవ్వాలి, తర్వాత కనిష్ఠుడికి ఇస్తాడు. కనిష్ఠుడు అంటే చిన్నవాడని అర్థం. అది చేయాల్సినటువంటి పని. అందుకనే అవన్నీ కూడా పొందాడు. ప్రియమైన సోదరి సోదరుడా, చిక్కుడుగాయల వంట కొరకై జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవటమా? మనకిచ్చినటువంటి ఆస్తిలో హక్కు పోగొట్టుకుంటున్నాం, అక్కడ ఇంటిలో ఉన్నటువంటి బాధ్యతల్లో హక్కు పోగొట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకా మనకు రావాల్సినటువంటి ఏమైనా ఉన్నాయో వాటన్నిటిలో హక్కు పోగొట్టుకుంటున్నాం కదా. ఎంత దుఃఖకరమైన విషయము. ఈ రోజులో కేవలము దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క రక్షణ జ్యేష్ఠత్వానికి గుర్తు, సంఘములో ఇచ్చినటువంటి యొక్క బాధ్యత జ్యేష్ఠత్వానికి గుర్తు, దేవుని యొక్క సేవ అనేటటువంటిది జ్యేష్ఠత్వానికి గుర్తు. ఇటువంటి శ్రేష్టమైనవి దేవుడు మనకిచ్చినప్పుడు ఏదో లోక సంబంధమైనటువంటి ఎర్రగా కనబడే చిక్కుడుగాయల కొరకై, ఏదో డబ్బు కొరకై, ఏదో వస్త్రాల కొరకై, ఏదో ఆస్తుల కొరకై, ఏదో స్థలము కొరకై, ఏదో బంధువుల యొక్క ప్రీతి కొరకై, ఏదో ఒక దాని కొరకై నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తున్నావా? నీ జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నావా? అలాగైతే అంతకన్నా భ్రష్టుడు ఎవరూ లేరు. అందుకనే యేసేవ యొక్క సంతతి దీవించబడలా. జీవితకాలం అంతా కూడా యేసేవ యొక్క సంతతి వారు పోరాటాలు, యుద్ధాలు, విగ్రహారాధన, నానా విధాలైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోయి నిజదేవునికి దూరం అయిపోయి యాకోబు యొక్క సంతతిలో వచ్చిన 12 వారితో పోరాడుతూ వచ్చారు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవద్దు, ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకోవద్దు, సంఘములో ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను పోగొట్టుకోవద్దు, ఆయన ఇచ్చిన సేవను కూడా నువ్వు పోగొట్టుకోవద్దు. ఆఖరికి ఈ లోకానికి దేనికి ఆశపడి దానిని నువ్వు పోగొట్టుకోవద్దు. అందుకనే పిల్లరాష్ట్ర పత్రికలు అంటాడు, జ్యేష్ఠుల యొక్క సంఘం అంటాడు. అక్కడ జ్యేష్ఠులకు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘం, ఒక ప్రత్యేకమైన స్థానము దేవుని దగ్గర ఉంటున్నది. అటువంటి స్థానం మనకిస్తే మనం పోగొట్టుకుంటున్నాం. ఈ రోజున డబ్బు కొరకై పోగొట్టుకుంటున్నారు కొంతమంది, వారి పేరు ప్రఖ్యాతుల కొరకై పోగొట్టుకుంటున్నారు కొంతమంది, ఆస్తుల కొరకై పోగొట్టుకుంటున్నారు కొంతమంది. ప్రభా, నన్ను గొప్ప దైవజనుడిగా చేసేవే, సంఘములో పెద్దగా చేసేవే, సేవకుల్లోనే ఒక పెద్దగా చేసేవే, నా వయసును బట్టి, నా అనుభవాన్ని బట్టి, నా పిలుపుని బట్టి నేనెంతో మరి ఇప్పుడు సేవ చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది, సంఘాలను చూడవలసిన బాధ్యత నా మీద ఉన్నది, సంఘాల్లో సేవకులను తబ్బీదు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది, సంఘంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఇంత గొప్ప ధన్యత నాకు ఇస్తే ప్రభువా, ఈ కేవలము డబ్బు కొరకు, ఈ కేవలము ఆస్తి కొరకు, ఈ కేవలము పేరు కొరకు కోల్పోతున్నానయ్యా, దయతో క్షమించు ప్రభువా అని ప్రభుని మనం అడగాలి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకుందాం. ఒకే కుటుంబము, ఆత్మీయ కుటుంబంలో ఒకరు శారీరకంగా పెరుగుతున్నారు, ఒకరు ఆత్మీయంగా పెరిగినారు. నీవు నీ కుటుంబంలో ఎలాగా పెరుగుతున్నావు? నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు. ఆత్మీయంగా పెరుగుతున్నావా లేక శారీరకంగా పెరుగుతున్నావా? నేను నీవే పరీక్ష చేసుకో. రెండవదిగా, ఇద్దరు తల్లిదండ్రులే, ఇద్దరు సమానంగా ప్రేమించాలి. అయితే మరి ఆ యొక్క మాంసానికి ఆశపడి అది హాయిగా తింటూ యేసేవును ప్రేమించాడు ఇస్సాకు. అందుకనే తన వృద్ధాప్యంతో బాధపడ్డాడు. తన వృద్ధాప్యంలో తనంతో మరి కన్నీరు కార్చినాడు. ఎందుకు? తను పెద్దవాడిని ప్రేమించాడు, చిన్నవాడిని ప్రేమించలేకపోయినాడు. అలాగే రిబ్కా కూడా చేసినటువంటి పొరపాటు. ఆనాడు చెప్పినటువంటి మాట, పెద్దవాడు చిన్నవాడికి దాసులైపోతాడని చెప్పేసేసి అది జ్ఞాపకం పెట్టుకొని చిన్నవాడినే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చింది, కానీ పెద్దవాడిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దాని ఫలితముగా
యాకోబుకి ఎన్నో కష్టాలు రావడానికి తల్లే కారణం. ఈ తల్లి యొక్క దానిని బట్టే ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది యాకోబు. తల్లిని బట్టి బంధువుల దగ్గరికి వెళ్ళవలసింది యాకోబు. 21 సంవత్సరాలు ఒక దాసత్వం చేసినాడు, ఒక కూలి పనిలాగా చేశాడు. ఎన్నో రకాలైనటువంటి శ్రమల గుండా వెళుతూ వచ్చాడు, ఒంటరి జీవితం జీవిస్తూ వచ్చాడు. అనేకమైనటువంటి యొక్క పరిస్థితులు గుండా యాకోబు జీవితం వెళ్ళడానికి కారణం ఎవరంటే తల్లి. కాబట్టి ప్రియమైనటువంటి యొక్క సహోదరులారా, ప్రభు నమ్ముకున్న సహోదరులారా, ఇక్కడ నీవు కూడా నేర్చుకోవాల్సిన పాఠము, ఇంటిలో ఉన్న బిడ్డలను సమానంగా ప్రేమించండి. కుమారుడైనా కుమార్తె అయినా సరే ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తాం. నేనైనా మీరైనా దేవుడిచ్చిన బహుమానం కాబట్టి వారిద్దరు సమానంగా ప్రేమిస్తాము. ఈ పాఠాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. మరి ప్రభు మరి సమయం ఇచ్చినట్లయితే 26వ అధ్యాయంలో మనం మిగతా వాటిని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకం దేవానికి నమ్మ స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి నమ్మ స్తోత్రాలు. ప్రభు మా తండ్రి, మీరు ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు మాతో మాట్లాడుతూ వచ్చాడు. మా తండ్రి రిబ్కాను, ఇస్సాకు వారి యొక్క జీవిత విధానాలు మాకు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి మా కుటుంబాల్లో మేము ఎలాగ మా కుటుంబాలు కట్టుకోవాలో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. అలాగే బిడ్డలు వారి యొక్క జీవిత విధానాలు తెలియజేస్తూ వచ్చారు. అవి ఎలాగా బిడ్డలు ఎలాగ ఎదగాలో ప్రభు వారు కూడా వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్నా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క మరి యవన బిడ్డలను, సహోదర సహోదరీలను ఎంతో శ్రేష్టమైన మాటలు విని బలపరచబడడానికి సహాయం చేయమని, వారే కాకుండా అనేకులు ఉపయోగకరంగా అనేకులకి వర్తమానం అందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, విదాయాల కప్పచెప్పుకుంటూ వారి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.